ఈటీవీ తెలుగు. కాంతార చిత్రంలోని దైవాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చివరికి వెనక్కి తగ్గారు. ఈ వివాదంపై బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి అక్కడ క్షమాపణ కోరుతానని ఆయన కర్ణాటక హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రణ్వీర్ సమర్పించిన అఫిడవిట్ ను శనివారం హైకోర్టు అంగీకరించింది. జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. రణ్వీర్ సింగ్ తరపున సీనియర్ న్యాయవాది సజ్జన్ పూవయ్య వాదనలు వినిపిస్తూ నటుడు బేషరతుగా క్షమాపణ చెబుతూ సవరించిన అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. త్వరలోనే చాముండి హిల్స్కు వెళ్లి తన చర్యకు క్షమాపణ చెబుతారని కోర్టుకు వివరించారు. ఈ విషయంపై ఫిర్యాదుదారు న్యాయవాది ప్రశాంత్ మెదల్ మాట్లాడుతూ ఈ కేసు పరిష్కారం అయిందని తెలిపారు. రణ్వీర్ తగిన సమయంలో ఆలయానికి వస్తానని అఫిడవిట్లో పేర్కొనగా ఆ సమయం ఎప్పుడని తాము వాదించామన్నారు. భద్రతా కారణాల రీత్యా ఖచ్చితమైన తేదీ చెప్పలేమని నటుడి తరపు న్యాయవాది చెప్పారని, అయితే కర్ణాటక పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించగలరని తాము ధీమా వ్యక్తం చేశామని ఆయన వివరించారు. 2025 నవంబర్ 28న గోవాలో జరిగిన 55వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్వీర్ సింగ్ కాంతార చాప్టర్ 1లోని పంజుర్లీ దైవాన్ని అనుకరిస్తూ దైవాన్ని ఆడదయ్యంగా అభివర్ణించడం వివాదానికి దారితీసింది. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రశాంత్ మెదల్ ఫిర్యాదు చేయగా రణ్వీర్పై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది.